మరి ఎందుకు ఈమె ఇంకా మరి అంటే ఇప్పుడు ఈవీఎంలల్లా రిగ్గింగ్ జరగదు అని చెప్తున్నారు. ఒక్కసారి వస్తే ఒక్కసారి నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఓటు పడదు, రిగ్గింగ్ జరగదు. రిగ్గింగ్ బ్యాలెట్ అయితే రిగ్గింగ్ జరుగుతుందనే ఈవీఎంలను తీసుకొచ్చినాము. ఈవీఎంలు తీసుకొచ్చినాక మళ్ళీ ఈమె రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నది కదా. మరి ఇంతకుముందు కూడా ఆమె గెలిచినప్పుడు లాస్ట్ టైం గెలిచినప్పుడు ఎందుకు ఆరోపణ ఇంతకుముందు లాస్ట్ టైం 3 సార్లు గెలిచిన ఆరోపణ ఎందుకు చేయలే? 3 సార్లు కూడా సెంట్రల్ బీజేపీ ఉంది కదా. మరి ఇది కూడా కరెక్టే, ఇది కూడా ఆలోచన నోటికి ఏదో వస్తుంది మాట్లాడడం కాదు. ప్రజలు సమ్మతించాలేదని చేసినప్పుడు ఏదో ఓటుగా పట్టగాల్చి బీజేపీ మీద ఆరోపణ చేద్దామంటే ప్రజలు సమ్మతించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఆమెకు అనుకూలంగా వస్తేనేమో ఒకలాగా, ఇక ప్రతికూలంగా వస్తేనేమో ఇంకోలాగా. మానసిక పరిస్థితి సరిగా లేదు, ఇప్పుడు ఓడిపోయింది. వాస్తవానికి ఆమె చేసిన అరాచకాలు రేపు బయటకు వస్తే నేను ఏడా జైలు పోతున్నావు అని బాధపడతా ఉన్నది. ఖచ్చితంగా బాధ ఎందుకు భయపడుతున్నది. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి నియంతలు ఈ దేశానికి ప్రమాదకరం, భారతదేశానికి భారతదేశ ప్రజలకు ప్రమాదకరం. నిజంగా వీళ్ళని కఠినంగా శిక్షించాలి. అధికారం కోసం ఎంతకైనా తెగిడిచి ఎంతకైనా దిగజారే దాంట్లో నెంబర్ 1 ఉంటుంది. ఇటు కేరళ వచ్చేసి ఆయనే,